ఒక పని మీ వాళ్ళు వేరే వాళ్ళతో నువ్వు సుమత నువ్వు మాట్లాడిన వాళ్ళు గురించి వేరే అక్కలతో మాట్లాడు. అరే లేడీస్ తో మాట్లాడి పోయి అరే అమ్మ నువ్వు ఆగమ్మా దగ్గర పెట్టుకో. మా ఇంట్లో జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, నా చెల్ల పిల్లలు 2, నేను నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలా? నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాదు కూడా బిడ్డ కూడా తెలియదు. అప్పటి నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాము. 30 సంవత్సరాల నుంచి లంకలో ఉండాం. మేము ఎన్నేళ్ల నుంచి ఉండము? 30 సంవత్సరాల నుంచి ఉండము. ఇంతమంది తీసుకుపోయి నువ్వు అడవిలో పడేస్తా అంటే నా పిల్లలు చిన్న పిల్లలు 15 పిల్లలు ఉన్నారు. ఎక్కడ పోయి బతకాలా? మేము ఎక్కడ చేయాలా? చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు బర్లు కాసలు పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మనం చెప్పాలా? న్యాయం చెప్పాలా? నువ్వు మనిషి అయితే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్ర లేక తిండి లేక ఓటలు మళ్ళీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నాము అంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? ఏం పేరు? రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూలగొడతారని చెప్పారు, సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? అందరు నువ్వే చదివినవా? అందరు ఇన్నే ఉండరు. మరి ఏం చెప్తుండ్రు అంటే అధికారులు వచ్చి ఏమైనా చెప్తురా మీకు? అసలు రత్నక్క ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు కదా, వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? పత్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తుందని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, పడద్దు ఒకటి పాము ముంగిసా కదా, ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదల విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైంది. ఇద్దరు ఇల్లు కొట్టే విషయంలో అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క.